మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 39 మీరు తల్లిదండ్రి అవ్వాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హాయ్ చేతన్ గారు. హలో మేడం. చేతన్ గారు, డయాబెటిక్ పేషెంట్స్ కొన్నిసార్లు చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. టాబ్లెట్ వేసుకోవడం కూడా వదిలేస్తూ ఉంటారు. తగ్గుతుంది, నేను డైట్తో తగ్గించుకుంటా వగేరా వగేరా అంటూ ఉంటారు. అసలు వాళ్ళు మందులు వేసుకోవడం మానేస్తే షుగర్ పేషెంట్స్కి ఎలాంటి ఎఫెక్ట్ పడుతుంది? మందులు వేసుకోవడం మానేస్తే ఏమవుతుంది అని అడిగినారు మీరు. కానీ నేను ఒకటి అడుగుతా, మందు అంటే ఏంది? మెడిసిన్. మీరు మందు అంటే మెడిసిన్ అన్నారు కదా. ఇప్పుడు ఎవరైతే నేను మందు అంటే ఏంది అని అడిగితే వాళ్ళ దిమాగ్లో వేరే వేరే ఆలోచనలు కూడా వస్తాయి, అవునా కదా? ఆల్కహాల్ కాదండి. కానీ మందు అంటే యాక్చువల్గా అర్థం నేను చెప్తాను మీకు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ఉంది, అది డ్రగ్, కానీ దాన్ని మందులాగా మనం వాడుతున్నాం. అట్లనే మందు అంటే ఓన్లీ వేసుకునే మందులు కాదు. మీకు షుగర్ వ్యాధి ఉంది, మీరు బై ఛాన్స్ డైలీ హాఫ్ అన్ అవర్ నడుస్తుండ్రు, అది కూడా మీ షుగర్ వ్యాధికి మందు అవ్వచ్చు కదా. మీకు 2.5 గంటలే నిద్ర ఉంది, మంచిగా పడుకోండి నాయన, మీకు జరా షుగర్ వ్యాధి కంట్రోల్ చేయడానికి ఇది హెల్ప్ చేస్తుంది అని చెప్తే నిద్ర కూడా మందు అయినట్టా కాదా? జబ్బుని ఏదైతే తక్కువ చేయడానికి ఉపయోగపడుతుంది అది మందు. ఓకే. అయితే ఇప్పుడు కొందరు ఏమైపోతారంటే లైఫ్ తోటి వెక్స్ అయిపోతారు. ఇన్ని మందులు వేస్తున్నారు, పుట్నాలు బుక్కినట్టు బుక్కుతూనే ఉండాలా, జీవితాంతం వేసుకోవాలా, ఎన్ని రోజులు పోతే పోనీ, ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు వగేరా. ఇప్పుడు ఒక ఆయన 74 years ఉండే మేడం, తిని 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 వెక్స్ అయిపోయారు మొత్తం. వాళ్ళ మన్మడు మన్మరాలు ఇద్దరు తీసుకొని వచ్చిండ్రు. 1 month అవుతుంది, ఏం గోళీ వేసుకుంటలేడు అన్నాడు. దేనికి గోళీలు ఉండే? నరాల్లో ప్రాబ్లం, నడుములో ప్రాబ్లం, మెడలో ప్రాబ్లం, నడవనీకి వస్తలేదు, థైరాయిడ్ ప్రాబ్లం, బీపీ ప్రాబ్లం, కొలెస్ట్రాల్ ప్రాబ్లం, ఇంకా ఎన్నో ఉండే. అయితే ఏం గోళీలు వేసుకుంటలేడు. అట్లా వేసుకొని డ్రగ్ బాడీకి అలవాటు అయిపోతుంది. ఆయన అవును బీపీ ఎక్కువ చూపిస్తుంది, మళ్ళా భగవంతుడి దయ వల్ల ఏం కాలేదు అప్పటి వరకు. ఒక లెవెల్ వచ్చిన తర్వాత పడదు కదా చేతన్ గారు. ఈయన ఒక్క పూట 20 గోళీలు మింగుతున్నారు, 60 గోళీలు రోజుకి. అవును, నేను చూసా స్వయాన అట్లాంటి పేషెంట్స్. అయితే హట్ నేనేం వేసుకోను అనేసి చెప్పేసింది ఆయన. అయితే ఇట్లా మందులు ఒకటేసారి ఆపితే ఏమవుతుంది అని బాడీ కంటే దాని అలవాట పడిపోతుంది బాడీ. ఇప్పుడు నిద్ర వస్తలేదు, గోళీ వేసుకుంటారు, పడుకుంటారు, అవునా కదా, నిద్ర డిస్టర్బ్ అయిపోతుంది. అట్లనే బీపీ పెరగడం స్టార్ట్ అయింది పేషెంట్కి, షుగర్ లెవెల్ పెరగడం స్టార్ట్ అయినాయి. భగవంతుడి దయ వల్ల వేరే ఆర్గన్స్ వరకు ఎఫెక్ట్ కాలేదు, మన దగ్గర తీసుకొని వచ్చేసిండ్రు. లేకపోతే ఏమైతే షుగర్ డ్యామేజ్ అంటే ఇప్పుడు ఈయనకు మోకాలు అరిగినాయి కదా, నడవనీకి వస్తలేదు సరిగా. ఒకవేళ ఇట్లని ఏం మందు వేసుకోలేదు, దానికి కంట్రోల్ చేసుకోలేదు అంటే దీని డ్యామేజ్ పెరిగిపోతుంది. దీని డ్యామేజ్ పెరిగి నరాలు చచ్చుబడిపోయినాయి, ఇంకా ఉన్న వేరే నరాలు ఏవైతే పనిచేస్తున్నాయి అవి కూడా పోతాయి. ఇప్పుడు ఈయన మందులు ఆపేసినాక ఈయనకు అరికాల్లో మంటలు పెరిగినాయి, మొత్తం బాడీ మంటలు పెరిగినాయి, తిమ్మిర్లు వస్తున్నాయి, చక్కర్లు వస్తున్నాయి, ఎంత చెప్పినా వాడను అనేసి చెప్తున్నారు. మోకాలు నొప్పి ఏమో భరించలేనంత అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తాం? ఇప్పుడు మనం మొత్తం కేసు తీసుకొని మొత్తం పరీక్షలు కూడా చేయించినాం. మొత్తం పరీక్షలు చేయించి హోమియోపతి మందులు ఇవ్వడం స్టార్ట్ చేసినాం. HbA1c మన దగ్గర తెచ్చినప్పుడు 11.8 ఉండే, ఫాస్టింగ్ పోస్ట్లెన్స్లు కూడా బాగా పెరిగి ఉండే, 350 పైన ఉండే. అయితే మనం మందులు ఇచ్చినాక సరే డైలీ ఇప్పుడు హాఫ్ అన్ అవర్ నడుస్తారా లేదా, లేదు మోకాలు నొప్పి తగ్గి నేను నడుస్తా అన్నారు. సరే వారానికి తగ్గుతాయి అనేసి చెప్పినాం. భగవంతుడు దయ చూడండి, వారానికి ఆయనకు మోకాలు నొప్పుల్లో రిలీఫ్ ఉండే, నరాల్లో రిలీఫ్ ఉండే, వాకింగ్ చేయడం స్టార్ట్ చేసిండ్రు. సూపర్. మళ్ళా మనం నిద్ర మత్తు గోళీలు ఏమి ఇవ్వలేదు, ఇవ్వం కూడా. మనం ఏ రోజైతే మందు స్టార్ట్ చేసినాం కదా ఆ రోజు మంచి నిద్ర కూడా రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ దాని తర్వాత నిద్ర వస్తుంది, నొప్పులు తగ్గినాయి, ఆయననే సొంతంగా వాకింగ్ కూడా చేయడం స్టార్ట్ చేసిండ్రు. ఓకే. మనం 8 months తర్వాత HbA1c చెక్ చేయించినాం, 7 ఉండే. మళ్ళా అట్లనే ఆయనకు లేదు నేను వేరే గోళీలు ఇంకా వాడను అన్నారు. యాసిడిటీ ప్రాబ్లం తగ్గింది పేషెంట్కి, నొప్పులు తగ్గినాయి, మళ్ళీ తిమ్మిర్లు తగ్గినాయి, మంటలు తగ్గినాయి.
ఆ పేషెంట్కి 1 year 1.5 year వాడిపించినాం. ఏం ప్రాబ్లం లేదు మనం మందులు ఆపినప్పుడు. అయితే అట్లా ఉంటుంది. కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అదే ఇప్పుడు ఈయనకు ఇట్లా రావడానికి కారణాలు కూడా చెప్తే మీరు షాక్ అయిపోతారు. నేను స్టార్టింగ్లో ఏమడిగినా మీకు క్వశ్చన్, మందు అంటే ఏంది? ఇప్పుడు ఈ మహాశయ్ కూడా వేరే మందు అనుకున్నారు. ఓకే, దాంట్లో మొత్తం మునిగి తేలుతుందా? మునిగిపోయినరు దాంట్లో. దానివల్ల ఏమైపోయింది, సరిగా సంపాదన లేదు, ఉన్న సంపాదన పోయింది. ఆయనకు లోపట నుంచి థాట్ వచ్చేసి నాకు ఎవరు దేకరు, నాకు ఎవరు కేర్ చేయరు, నేను ఇంకా బతికి ఏం చేస్తా, నేను తాగుతూనే ఉంటా అనేసి అనుకున్నారు. అయితే ఆ టైంలో ఆయనకు అన్నీ ఈ రోగాలు ఒక్కటి దాని తర్వాత ఒకటి రావడం స్టార్ట్ అయింది. అట్లా హెల్త్ మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఫ్యామిలీ మొత్తం పిల్లలతోటి సరిగా లేవు రిలేషన్, వాళ్ళ అమ్మ నాయనతోటి లేవు, వాళ్ళ వైఫ్ తోటి లేవు. ఈ పేషెంట్కి మన దగ్గర వచ్చినప్పటికీ ఆల్కహాల్ ఉండే, కానీ జర తక్కువ ఉండే. మొత్తానికి వదిలేసిండు ఆయన హోమియోపతి మందులు స్టార్ట్ చేసినాక. అయితే డిఅడిక్షన్కి కూడా చాలా మంచిగా పనిచేస్తాయి హోమియోపతి మందులు. నిద్ర వస్తుంది, నాకంటూ ఒక్కొక్కసారి నిద్ర రాకపోతే నేను తాగేస్తా ఫుల్ అనేసి అన్నారు. ఎందుకు మీకు దానివల్ల నిద్ర వస్తుంది అనేసి ఏం గ్యారంటీ, అది కూడా చెప్పినాం మనం. అయితే ఆ పేషెంట్కి అంతవరకు మనం ఆల్కహాల్ లేకుండా షుగర్ వ్యాధి మొత్తం సెట్ చేసినాం. అయితే ఈ షుగర్ వ్యాధి మందులు ఒక్కటేసారి మానేసిర్రు అనుకోండి, అన్ని ఆర్గన్లు ఖరాబ్ అవుతాయి. మీరు మందు తీసుకోండి, అది ఏ మందు మీరు డిసైడ్ చేయండి. అది ఫిజికల్ యాక్టివిటీ ఉండొచ్చు, ఫిజికల్ యాక్టివిటీ, నిద్ర, టైంకి తినడం, బయట తినకపోవడం, ఇవన్నీ మందులే కదా. ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసినా కదా మందు అంటే ఏందనేసి. అది దాంతో పాటు హోమియోపతి మందులు వాడండి, షుగర్ వ్యాధి లేకుండా అయిపోతుంది మీ జీవితంలో. మరి హోమ్ రెమెడీ ఏమన్నా సజెస్ట్ చేశారండి వీళ్ళకి మీరు? హోమ్ రెమెడీ కూడా చెప్పిన, ఆయనకు చాలా ఇష్టం కూడా అయింది. ఆ హోమ్ రెమెడీ ఏంది అంటే మఖానా బాల్స్. ఎంత బాగుంది పేరు వినడానికి, చీజ్ బాల్స్ అవి ఇవి దొరుకుతాయి కదా బయట. మఖానా బాల్స్ అంటే ఏంది, మన తామర పువ్వు గింజలు ఉంటాయి కదా, ఆ తామర పువ్వు గింజలతోటి పాప్కార్న్ లాగా తయారు చేస్తారు. ఇది దీంట్లో ఫైబర్ ఫుల్, దీంట్లో మినరల్స్ ఫుల్, విటమిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఫ్యాట్ చాలా తక్కువ ఉంటుంది, కార్బోహైడ్రేట్ చాలా తక్కువ ఉంటుంది, ఒక సాటియేషన్ ఫీలింగ్ ఇస్తుంది మనకు. ఏం చేయాలంటే కొంచెం ఆవు నెయ్యి ఒక కడాయిలో వేసుకోవాలి, దాంట్లో మిరియాల బుక్ని వేయండి, దాంట్లో మీరు కొంచెం జీలకర్ర పౌడర్ వేయండి, దాంట్లో ధనియాల పౌడర్ వేయండి, ఇవన్నీ వేసి కొద్దిగా మీరు ఉప్పు వేయండి. ఇది జర పోపు చేసుకున్నట్టు ఉంటుంది కదా, ఆ మఖానా గింజలు దాంట్లో వేయండి, అంటే పాప్కార్న్ లాగా చేసుకున్నారు కదా అవి దాంట్లో వేయండి. మంచిగా రోస్ట్ చేయండి. అది మొత్తం మసాలాలు వేసిండ్రు కదా మీరు, అవి మసాలాలు కావు, అవి ఔషధులు, అవి అన్నీ దీనికి అంటిపోతాయి. ఇది ఇప్పుడు వారం 10 రోజులు కూడా ఉంటుంది. రోజు ఒక పూట తినండి, కొంచెం స్నాక్ లాగా అవుతుంది, హెల్త్ బెనిఫిట్ కూడా ఉంటుంది, టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. ఇది నరాలకు మంచిది, షుగర్ వ్యాధికి మంచిది, మోకాలకు మంచిది, నిద్రకు మంచిది, మళ్ళీ డైజెషన్కి మంచిది. ఇన్ని బెనిఫిట్స్, కొలెస్ట్రాల్ తగ్గించడానికి కూడా హెల్ప్ చేస్తుంది మనకు. మీరు కూడా ట్రై చేయండి ఫుల్ మక్నా, ఎలా అనిపిస్తుందో చెప్పండి.